ప్రజాహిత యాత్రలో కాంగ్రెస్ టార్గెట్గా బండి సంజయ్ విమర్శలు చేశారు. 2 లక్షల రుణమాఫీ ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు. మహిళలకు ఇస్తా ఉన్న 2,500 ఎందుకు అమలు కాలేదని, 15,000 రైతు బంధు ఎందుకు ఇవ్వట్లేదని బండి సంజయ్ అడుగుతున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై సెటైర్లు వేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అసెంబ్లీలో 2 పార్టీల నేతలు వ్యవహరిస్తోన్న తీరును కరీంనగర్లో నిర్వహిస్తోన్న ప్రజాహిత యాత్రలో విమర్శించారు. యాత్రలో భాగంగా వేములవాడ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు బండి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడాలి, వాళ్ళు ఏం హామీలు ఇచ్చారో దాని గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయాలి, అరే మేము పొరపాటు చేస్తాం, తప్పైంది, చెంపలేసుకొని చెప్పి వాళ్ళకి అన్ని మూసుకొని అసెంబ్లీలో కూర్చోవాలి. వాళ్ళు ఓవల్కోలు తిట్టుకుంటారు. ఎందుకు తిట్టుకుంటారంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది కాబట్టి బీజేపీ గెలవకుండా ఉండడానికి వాళ్ళిద్దరు ఓడుకొని కొట్లాడుకొని మమ్మల్ని లేకుండా చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. మొన్న ఎన్నికలప్పుడు వచ్చి ఓట్లు వేసుకున్నారు. ఏం చెప్పారంటే 2 లక్షల రూపాయల రుణమాఫీ వేస్తాన్నారు. చేసిండా? 2,500 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాన్నారు. పడ్డాయి మీ అకౌంట్ లో? మరి 2,500 రూపాయలు, 15,000 రూపాయలు రైతు బంధు పేరు మీద ఇస్తున్నారు. ఇచ్చిర్రా? 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నారు. ఇచ్చిర్రా? 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు. ఇచ్చిర్రా? మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఇక ఇయ్యరు. ఇక ఏం చెప్తారు, రేపో ఎల్లుండో ఎన్నికలకు కూడా వస్తుంది. రాగానే ఏం చెప్తారు, మొన్న ఓట్లేసుకొని వీకిరిగా. ఈసారి ఏమంటే మేము అకౌంట్ లో వేద్దాం అనుకున్నాము, 2 లక్షల రూపాయలు ఇద్దాం అనుకున్నాం కానీ ఎన్నికలు వస్తున్నాయి కదా అంటారు. ఇక మళ్ళీ ఆపుతారు. మళ్ళా ఎన్నికల తర్వాత అటే ఇక మళ్ళీ 5 సంవత్సరాల దాకా అటే.